హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో నచ్చిన వాళ్ళు తప్పని వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, L2 లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టినవి చాలా తక్కువగా ఉన్నాయి కనుక మనకి ఇప్పుడు L2 లబ్ధిదారుల కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో G+3 నిర్మాణాలు అయితే గవర్నమెంట్ చేపడుతుంది. దానికోసం జాగలు వెతుకుతుంది. పూర్తి వివరాలు చూసుకుంటే, గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు పట్టణాలలో G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాల అన్వేషణ ప్రారంభించింది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలో 16 మురికివాడలో గృహ నిర్మాణ శాఖ స్థలాలను గుర్తించింది. వీటిలో ఐఎస్ఆర్ఎన్ సమీపంలోని సరళాదేవి నగర్, దిల్సుఖ్ నగర్లోని పిల్లి గుడిసె ప్రాంతాల్లోని G+3 నిర్మాణాలకు ఎలాంటి సమస్యలు లేవని గుర్తించింది. సో ఈ 2 ప్లేస్లు అయితే ఫిక్స్ చేసింది. నెక్స్ట్, కనీసం 500 గజాలు అవసరం. మురికివాడల్లో ఒక్కో బ్లాక్ నిర్మాణానికి కనీసం 500 గజాలు అవసరమని గృహ నిర్మాణ శాఖ భావిస్తుంది. ఇందులో రోడ్డు, డ్రైనేజ్ వంటి వాటికి 150 గజాల స్థలం కేటాయించాలి. ఒక్కో బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయి. GHMC పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 84,000 మందికి కేటాయించాలన్నది లక్ష్యం. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరొకసారి గ్రేటర్ పరిధిలో మిగతా ప్రభుత్వ మురికివాడల స్థలాలపై సర్వే చేపట్టనున్నారు. ఇదండి అప్డేటు. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో కూడా పేదల బస్తీలలో జాగాలు అయితే చూస్తున్నారు. జాగాలు చూసిన తర్వాత G+3 నిర్మాణాలు చేపట్టి ఇస్తామని చెప్తున్నారు. కనీసం ఒక 1 ఇయర్ అన్న టైం పడుతుంది. ఇప్పుడే జాగాలు చూస్తున్నారు కనుక ప్రజెంట్ కేసీఆర్ గారు నిర్మించి పెట్టిన కొన్ని 50,000 ఇండ్లు ఏమో ఉన్నాయి. అవి ఇచ్చేసిన తర్వాత మిగతా L2 లబ్ధిదారులకైతే ఈ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లు చూసుకుంటే అన్ని డిస్టిక్స్లో ఇస్తూ ఉన్నారు. ఏ డిస్టిక్లో ఎప్పుడు అనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నిన్న నాగర్ కర్నూల్ టౌన్లో తాడూరు, తెల్కపల్లి మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఇల్లు ప్రతి ఒక్కరి కళ అని, ఆ కళను సహకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని తెలిపారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.